హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నానండి. నేను కొత్తగా మిక్సీ గ్రైండర్ తీసుకున్నాను. దాని ఒరిజినల్ రివ్యూ అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ సీ. ముందుగా అయితే అన్బాక్సింగ్ చూసేయండి. ఒరిజినల్గా బాక్స్లో ఏమేమి ఇచ్చారన్నది కంప్లీట్గా చూపించేస్తున్నాను. ఇదిగోండి, ఇదే నేను తీసుకున్న మిక్సీ. హై పెర్ఫార్మెన్స్ లాంగ్ లైఫ్ మిక్సర్ గ్రైండర్, సుజాత మోడల్ అండి. నేను ఇంచుమించు ఆన్లైన్లో అన్నీ సెర్చ్ చేసేసాను, బెస్ట్ మోడల్ ఏంటి అన్నది. అంతగా సెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. అన్ని చోట్ల కూడా రివ్యూస్ చాలా బాగున్నాయి. సుజాత కంపెనీ MG03 మోడల్ నెంబర్ అండి ఇది. దీంట్లో ఏంటంటే 4 జార్స్ వస్తాయి. హై పెర్ఫార్మెన్స్ అని ఎందుకన్నారంటే ఇది 1000 వాట్స్ అండి, అందుకే. ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్లో తీసుకున్నానండి. యాక్చువల్గా నాకు ప్రోడక్ట్ చూసి కొనుక్కోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం చూస్తాం కాబట్టి దాని ఫీల్ అన్నది తెలుస్తుంది మనకి. ఇలా ఆన్లైన్లో చూసిన దానికి, వీడియోస్లో చూసిన దానికి మనకు అంత తెలియదు కదా. సో నేను చూసి కొనుక్కుందాం అని చెప్పేసి ఎలక్ట్రానిక్ షాప్కి అయితే వెళ్ళి చూసాము. అక్కడ ఏంటంటే మాకు 4 జార్స్ కావాలని అనుకున్నాను కదా, ఆ ప్రోడక్ట్ లేదు, జస్ట్ 3 జార్స్ ఉన్న ప్రోడక్ట్ కనిపించింది. సో అది చూసాము. వాళ్ళు ఏం చెప్పారంటే సేమ్ ఇలాగే ఉంటుందండి, ఒక జ్యూసర్ జార్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఇదేనండి ఆ జ్యూసర్ జారు. ఒక ఎక్స్ట్రా ఫిల్టర్ కూడా ఇస్తారు. దీనికోసం అని చెప్పి 4 జార్స్ ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉందంటే అండి, జస్ట్ ఇలా ప్రోడక్ట్స్ వస్తున్నాయి, ఇలా వెంటనే కొనేస్తున్నారు, అయిపోతున్నాయి మేడం, మా దగ్గర ఉండట్లేదు, మీకు తెప్పించాలి అంటే కనుక 1 వీక్ ఆర్ 10 డేస్ టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. సో నేను అంత టైం వెయిట్ చేయలేక ఇంకా ఆల్రెడీ ప్రోడక్ట్ నేను చూశాను కదా, నచ్చింది. సో అమెజాన్లో బుక్ చేసుకున్నాను నేను. ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి, మీకు కంప్లీట్గా చూపిస్తాను నేను. సుజాతలోనే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఇది MG01 ఫస్ట్ మోడల్ చూస్తున్నారు కదా, దీంట్లో అయితే ఓన్లీ జ్యూసర్ అండ్ 2 బౌల్స్ ఇస్తారు. ఇది MG02, ఇందులో జ్యూసర్ మోడల్ లేదు, బౌల్. ఇది వెట్ గ్రైండింగ్ది ఇచ్చారు ఎక్స్ట్రా. ఇది మామూలుగా చట్నీ అండ్ గ్రైండింగ్, డ్రై గ్రైండింగ్ది. తీసుకున్నదైతే ఈ మోడల్ MG03. దీనికి 4 బౌల్స్ వస్తాయి. జ్యూసర్ బౌల్ ఉంటుంది, వెట్ గ్రైండింగ్ది, డ్రై గ్రైండింగ్ది అండ్ చట్నీ బౌల్.
ఇవైతే కొత్తగా లాంచ్ అయిన మోడల్స్ అండి. ఇవన్నీ కూడా బ్లాక్ కలర్‌లో వస్తున్నాయి. మీకు కావాలంటే 2 అదర్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇదివరకు పాత మోడల్స్ అయితే ఓన్లీ వైట్ వచ్చేవి. కానీ వైట్ మెయింటెనెన్స్ కొంచెం కష్టం కదా! అందుకే నేను బ్లాక్ చూస్ చేసుకున్నాను. సేమ్ ఇందులోనే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా ఒకటుంది. అది బావుంది. నాకు ఇది నచ్చింది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. యాక్చువల్‌గా మీరు కెట్లాగ్ చూస్తే గనక ఈ జ్యూసర్ బౌల్ లోపల ఫిల్టర్ అన్నది లేదండి. కనిపించట్లేదు. వాడు ప్రొడక్ట్ చూపించలేదు. మేము అనుకున్నాం దానికి రాదేమో అని చెప్పేసి అనుకున్నాము. యాక్చువల్‌గా ప్రొడక్ట్ లోపల ఉంది. ఇదిగోనండి ఇదే. ఫ్రూట్ జ్యూస్ ఫిల్టర్ అంటారు. లేకపోతే కోకోనట్ మిల్క్ ఎక్స్ట్రాక్టర్ అని కూడా అంటారు దీన్ని. దాంట్లో ఇలాగే మెన్షన్ చేసుంది. చాలా స్టడీగా ఉందండి. ఇక్కడ 3 మోడ్స్ అయితే ఇచ్చారు. మన రెగ్యులర్‌గా అన్ని మిక్సెస్‌లో ఉంటాయి కదా! అలాగే. ఇక్కడేమో పల్స్ మోడ్. కలర్ అయితే భలే ఉంది. ఇదివరకు మోడల్స్ అయితే వైట్ వచ్చేవి. ఇక గ్రైండింగ్ జార్స్‌లోకొస్తే 4 జార్స్ కదా! 4 జార్స్‌లో ఇది లీస్ట్ చిన్న జారు. చట్నీస్‌కి యూజ్ చేస్తాం కదా! అదండి. క్లిప్స్ మోడల్ ఇచ్చాడు. బ్లేడ్స్ కూడా స్టెయిన్‌లెస్ స్టీల్ అండి. చాలా బాగున్నాయి. ఇది ఫిక్స్డ్ బ్లేడ్ అండి. రాదు మనకి. దీంట్లో మనం చట్నీస్ అయ్యి చేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవచ్చు. పాపీ సీడ్స్ అలాంటివి ఉంటాయి కదా! అవి కొంచెం క్వాంటిటీ ఉన్నా చక్కగా వాటర్ వేసి మిక్సీ చేసి పేస్ట్‌లా చేసుకోవచ్చు. డ్రై కోకోనట్ అలాంటివి చిన్నవి గ్రేట్ చేసుకోవాలన్నా వాడుకోవచ్చు. స్మాల్ క్వాంటిటీలో ఏదైనా డ్రై పౌడర్స్ లాంటి మసాలా పౌడర్స్ ఉంటాయి కదా! అవి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ చిన్న మిక్సీ జార్‌లో. మిక్సీ జార్ కెపాసిటీ అయితే 500 ml ఉంటుందండి. కానీ మనం యూస్ చేసేటప్పుడు మాత్రం మ్యాక్సిమం 300 ml ఇక్కడ దాకా ఫిల్ అయితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వేసామంటే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడూ కూడా మనం కొంచెం తక్కువగానే వేసుకుంటూ ఉంటాం కదా! అట్లానే చేయాలి. ఎంత క్లిప్స్ అయ్యి ఇచ్చినా సరే పైన పట్టుకునే ఇలాగా గ్రైండింగ్ చేయమని చెప్పాడు. తర్వాత ఈ 2 బౌల్స్, ఇది డ్రై గ్రైండింగ్ జారు, ఇది వెట్ గ్రైండింగ్ జారు. డ్రై గ్రైండింగ్ జార్ అయితే 1000 ml కెపాసిటీ అండి. ఇది కూడా 1500 ml కెపాసిటీ. ఇది 1000 ml కెపాసిటీయే కానీ మనం యూస్ చేసేటప్పుడు మాత్రం 600 ml మాత్రమే వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువగా వేస్తే పైకి స్పిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి క్లిప్స్ కూడా ఇవ్వలేదండి. జస్ట్ ఇలాగే ఇచ్చారు. సో ఖచ్చితంగా మనం ఇలా ప్రెస్ చేసి ఇలా నొక్కి పెట్టి ఉంచి మనం గ్రైండింగ్ చేసుకోవాలి. ఇదైతే వెట్ గ్రైండింగ్ జారు. ఇడ్లీ, దోశ బ్యాటర్స్ వేసుకోవచ్చు. మన వెట్ గ్రైండింగ్ ఏదైనా సరే ఇందులో వేసుకోవచ్చు. ఇది కూడా అంతేనండి. 1500 ml అయినా సరే మనం 900 ml వరకు యూస్ చేసుకోవచ్చు. మనం జనరల్గా అందరూ చేసే మిస్టేక్సే. డ్రై గ్రైండింగ్ అంటే డ్రై గ్రైండింగ్కే వాడాలి, వెట్ అంటే వెట్కే వాడాలి. అలా కాకుండా మనం మిక్సప్ చేసేస్తూ ఉంటాం. అంటే మనం చూసుకునేది ఏంటంటే క్వాంటిటీని బట్టి వేసేస్తూ ఉంటాం. అఫ్కోర్స్ నేను అలాగే చేస్తాను అనుకోండి. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే వెట్ గ్రైండింగ్ అంటే ఈ జారే యూస్ చేయండి అంటున్నారు. డ్రై గ్రైండింగ్ అంటే ఈ చిన్న జారే యూస్ చేయమంటున్నారు. ఎందుకంటే దీని లోపల బ్లేడ్స్ చూసారా, బ్లేడ్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఇది అయితే ఫిక్స్డ్ బ్లేడ్ అండి. ఇది రాదు. వెట్ గ్రైండింగ్లో అయితే ఇది రిమూవ్ చేసుకోవచ్చు. మీకు డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటే పైన నాబ్ ఉంది కదా, ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. వాటికైతే స్టెయిన్లెస్ స్టీలే ఇచ్చేసాడు. అంటే అది ఫిక్స్డ్ అనమాట, అది ఇంకా రాదు. ఇవైతే మనం మార్చుకోవచ్చు. బ్లేడ్ షేప్లో కూడా తేడా ఉంది. అలాగే మనం గ్రైండింగ్ చేసే విధానంలో కూడా ప్రోడక్ట్ తేడా వస్తుంది.
బ్లేడ్స్ అయ్యి ఈజీగా మార్చుకోవడానికి ఇలాంటి స్పాచ్లా ఇచ్చారు. మనకు తెలుసు కదా, చాలా మిక్సీ జార్స్లో ఇస్తూ ఉంటారు. ఇది బట్టి ఇలా స్క్రూ లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. ఈ స్పాచ్లో మనం ఎప్పుడైనా ఇట్లా పిండి తిప్పడానికి కానీ, పౌడర్ కింద వరకు వెళ్ళి అతుక్కుపోతూ ఉంటుంది కదా, అది తీసుకోవడానికి ఇలాంటి స్పాచ్లో యూజ్ చేస్తూ ఉంటాం. మన అందరికీ తెలిసిందే ఇది. నెక్స్ట్ ఇదేంటంటే, ఒక్క నిమిషం, ఇది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారండి. ఇది యాక్చువల్గా జ్యూసర్ కానీ ఇచ్చారు. నేను చూపిస్తాను మీకు. ఏదైనా కొత్తగా ప్రోడక్ట్ తీసుకున్నాము అంటే దాని మాన్యువల్ అన్నది ఇస్తారు కదా, అది యూస్ చేసే ముందు ఒకసారి కంపల్సరీ చదవమని చెప్తారు. మరి మీలో ఎంతమంది చదువుతారో తెలియదు కానీ నేనైతే A to Z మొత్తం చదివేశాను. అంటే నాకు కొన్ని తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాను. వెట్ గ్రైండింగ్ జార్ ఉంది కదా, ఇది ఇడ్లీ దోశ బ్యాటర్స్ యూస్ చేసేటప్పుడు కనీసం మనం మినపప్పు యూస్ చేస్తాం కదా, కనీసం అది 12 hours అయినా నానబెట్టాలి అని చెప్పి రాసుంది. అంటే అప్పుడు బాగా వస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. ఇదైతే జ్యూస్లు అవి చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చండి. ఈ మిక్సర్ జార్ పైన లిడ్ ఉంది కదా, ఇది రిమూవబుల్, ఇలా వచ్చేస్తుంది. ముక్కలు అవి వేసినప్పుడు ఇలా కొంచెం లోపలికి ప్రెస్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. ఈ చిన్నది ఇలా ఎక్స్ట్రా వచ్చేయడం వల్ల చాలా యూజ్ ఉందండి. యాక్చువల్గా మనం అస్తమానం ఈ మూత ఫిక్స్ చేసేసిన తర్వాత ఇది అస్తమానం ఓపెన్ చేయక్కర్లేదు. మనం ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలన్నా, కొంచెం చిన్నగా కలపాలన్నా ఇది ఇలా వచ్చేస్తుంది కాబట్టి మనం చూసుకోవచ్చు. వాటర్ కూడా కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. సేమ్ అదే మనకి ఇక్కడ చిన్న వెట్ గ్రైండింగ్ కాకుండా డ్రై గ్రైండింగ్ ఉంది కదా, దీంట్లో కూడా ఇచ్చారు. ఈ మూతకు కూడా ఇట్లా వచ్చేస్తుంది. ఇది ట్రై చేశాను, మరి ఇంకా రావట్లేదు. మరి దీనికైతే ఇంక లేదు. 3 జార్స్ అయితే స్టెయిన్లెస్ స్టీల్లో ఇచ్చారండి. ఈ ఒక్క జారు మాత్రం పాలికార్బోనేట్ మెటీరియల్తో ఇచ్చారు. మీరు గమనిస్తే ఈ కింద కూడా ఇది ప్లాస్టిక్ లాగే ఉంది. వీటికి చూడండి, ఈ బేస్ చూసారా, ఇది మెటల్. చాలా మిక్సీ జార్స్లో ఇలా రాదండి, ఈ ప్లేస్లో ప్లాస్టిక్ ఇచ్చేస్తూ ఉంటారు. యాక్చువల్గా నా పాత మిక్సీస్ అన్నీ ఇక్కడ బ్రిటిల్ అయిపోయి, బ్లేడ్లు పోయి, రకరకాల కంప్లైంట్స్ అయితే వచ్చేసినాయి. యాక్చువల్గా చెప్పాలంటే మా పెళ్ళైనప్పటి నుంచి నేను 2 మిక్సర్ జార్స్ అయితే మార్చాను. ఇంకా నా వల్ల కాదు, అస్తమానం ఏం మారుస్తాను చెప్పండి. ఒక 4 years పనిచేస్తాయి, తర్వాత దేనికైనా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కొంచెం ఉన్న దాంట్లో మంచి ప్రోడక్ట్ కావాలని చెప్పేసి ఎదురు చూశాను. ఫైనల్గా ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి. సుజాత బ్రాండ్, మన ఇండియన్ బ్రాండ్. చాలా అంటే చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి దీనికి. నాకు బాగా నచ్చింది. 20 years నుంచి వాడేవాళ్ళు కూడా ఉన్నారంట. సో తీసుకుంటే ఇలా మంచి కంపెనీది తీసుకోవాలి అని చెప్పేసి అనుకుని ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి 2 years అయితే వారంటీ ఇచ్చారండి. ఇంకా మనం ఎక్స్టెండెడ్ వారంటీ కూడా మనం ఎక్స్ట్రా డబ్బులు పే చేసి కొనుక్కోవచ్చు. వీటితో పాటు ఒక 2 బ్లేడ్స్ అయితే ఎక్స్ట్రా ఇచ్చారండి. ఇదైతే విప్పింగ్ బ్లేడ్ అట. ఇదైతే గ్రేటింగ్కి యూస్ చేస్తారంట. చూడాలి ఎలా వస్తుంది అన్నది. ఇంకోటి ఇది డ్రైవింగ్ గేర్ అట. ఇది మోటార్ యూనిట్ కదా, మోటార్ యూనిట్కి ఇక్కడ మనం వీల్లా తిప్పుతాం కదా, మన బౌల్ ఇక్కడ పెడతాము. ఇక్కడ ఏదైతే బుష్ ఇచ్చారో సేమ్ అదే ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారండి. ఇన్ కేస్ ఎప్పుడైనా ఇది పాడైతే పెట్టుకోవడానికి ఒక 3 screws కూడా ఇచ్చారు. మనమే ఫిట్ చేసేసుకోవచ్చు అంట. జస్ట్ దీన్ని పెట్టి లాక్ చేసేయడం ఇలాగా. ఈ కోకోనట్ మిల్క్ ఎక్స్ట్రాక్టర్ కూడా ఈజీగా ఫిట్ అయిపోతుందండి ఇందులో. మనకు కావాలంటే ఇది లేకుండా కూడా చేసుకోవచ్చు. మనం ఫిల్టర్ చేసుకోవాలి అనుకుంటే ఇది పెట్టుకుని చేసుకోవచ్చు. మనం పట్టుకోవడానికి కూడా ఈజీగా 2 ఇక్కడ గ్రూవ్స్లా ఇచ్చారు, ఇక్కడ పట్టుకుని ఇలా లిఫ్ట్ చేయొచ్చు. ఈ జార్ కెపాసిటీ వచ్చి 1750 ml అండి. మనం యూస్ చేసుకోతే ఒక
1000 ml వరకు మనం యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే బయటికి స్పిల్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఇక్కడ మార్కింగ్స్ కూడా మీకు ఇచ్చారు. ఇక్కడ బ్లాక్‌లో మీకు కనిపించట్లేదు కానీ 1000 ml అంటే ఇక్కడ 1700 ml అంటే ఇక్కడ మనం ఇంచుమించు ఇక్కడ దాకా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ జార్లో అయితే ఇంకా మనం జ్యూస్లే కాకుండా మిల్క్ షేక్ చేసుకోవచ్చు, ఇంకా మాక్టైల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, సూప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, టమాటో ప్యూరీస్ అలాంటివి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇంకా ఎగ్స్ని విస్క్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు, బీట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. ఇంకా బటర్ మిల్క్, లస్సీ అలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటిలన్నిటికి ఏంటంటే ఇది లోపల ఉన్న ఎక్స్ట్రాక్టర్ ఇది అవసరం ఉండదు కాబట్టి తీసేసి యూస్ చేసుకోవచ్చు. మీరు దేన్నైనా ఫిల్టర్ కావాలి అనుకుంటే ఇది పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఫిల్టర్ అంటే మరీ ఎక్కువ ఫిల్టర్ చేసేదండి. చెప్పాలంటే జ్యూస్లో తీసుకున్నప్పుడు ఫైబర్ కంటెంట్ కూడా మనకి ఉండాలి. మరీ అంత పిప్పి కింద తీసేసి తాగితే దానివల్ల అంత ఉపయోగం ఉండదని నేను అనుకుంటాను. కొంచెం ఫైబర్ ఇంటేక్ కూడా మనకి వెళ్ళాలి కదా, గింజలు అట్లాంటివి సపరేట్ చేయడానికి అని యూజ్ అవుతుంది. అందుకే ఇంత చిన్న ఫిల్టర్ లాగా ఇచ్చారు. పల్ప్ అయితే బయటకు వచ్చేస్తుందని అనుకుంటున్నాను. వేరే మోడల్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇదిగో చూడండి, ఇక్కడ మీకు జ్యూస్ పల్ప్ కూడా బాగా పిప్పి కింద తీసేసి రావాలంటే ఈ మోడల్ తీసుకోండి. ఇవన్నీ కూడా హెవీ డ్యూటీ అండి. బయట మనకి జ్యూస్ సెంటర్ల దగ్గర మామూలుగా హెల్తీ జ్యూసెస్ తయారు చేస్తారు కదా, బయట ఇప్పుడు వాకింగ్ చేసేటప్పుడు, జిమ్ చేసేటప్పుడు కింద ఒక ప్రొడక్ట్సే పెట్టేసి రకరకాల జ్యూస్లు అమ్మేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఇలాంటి ప్రొడక్ట్స్ వాడతారు. దీంట్లో అయితే పిప్పి కూడా సెపరేట్ అయిపోయి వచ్చేస్తుంది. వైట్లో కూడా మోడల్స్ ఉన్నాయండి. ఇవి పాత మోడల్. 1000 వాట్ అయినా 60 amp సాకెట్ ఏమి ఇవ్వలేదు, 5 amp సాకెట్ ఇచ్చాడు. అండ్ ఆల్మోస్ట్ వైర్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 మీటర్ లెంగ్త్ ఉంది. సో దట్ మీరు ఎంతసేపు ఎంత దూరమైనా జరుపుకోవచ్చు, వైర్ స్ట్రెచ్ ఏమవ్వదు. అండ్ దిస్ మోటార్ ఈజ్ అన్ డబుల్ బేరింగ్ మోటార్ ఇది. అండ్ ఇది కాకపోతే ఏంటంటే దీంట్లో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, యాక్చువల్గా వేరే గ్రైండర్స్ వాటికి 5 బ్లేడ్స్ లాగే ఉంటాయి, 4 బ్లేడ్స్ లాగే ఉంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 6 బ్లేడ్స్ లాగా ఇచ్చాడు. సో దట్ గ్రిప్ అది బాగుంటుంది, ఆర్పిఎం కూడా బాగుంటుంది. సో వన్ మోర్ ఓవర్, ఇది ప్లగ్ అండ్ ప్లే టైప్ కాదు, ఇది కన్సిస్ట్ ఆఫ్ 3 స్క్రూస్. ఇది ఉత్తిన ఇలా చేత్తో లాగితే రాదు, దీని స్క్రూ అసెంబ్లీ కూడా ఇచ్చాడు. ఓకే. అండ్ మోటార్ రన్నింగ్ కండిషన్ అయితే చాలా స్మూత్ గా అయితే ఉంది. సౌండ్ అయితే బాగానే వస్తుంది, కానీ ఎవ్రీథింగ్ ఇస్ స్టడీ బాడీ, స్టడీ బిల్ట్. కాకపోతే నార్మల్ 750 వాట్స్ మోటార్ మీద కొంచెం హెవీగా ఉంది. సో సౌండ్ అది బాగానే ఉంది, నార్మల్ 750 వాట్స్ మోటార్ లాగే వస్తుంది, కానీ బిల్ట్ అది స్టడీ క్వాలిటీ అది చాలా బాగుంది. లెట్ us see. ఫస్ట్ అయితే వాటర్ మెలన్ జ్యూస్ చేస్తున్నాము. గ్రీన్ కలర్ పార్ట్ అంతా తీసేసి లోపల ఉన్న రెడ్ కలర్ పార్ట్ ఒకటే వేస్తున్నాము. యాక్చువల్గా ఇందులో గింజలు ఉంటాయి, వాటిని మేము సెపరేట్ చేయట్లేదండి. నేను ఎప్పుడు చేసినా గింజలతోనే చేసేస్తాను, ఎందుకంటే గింజల్లో కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంట. మీకు తెలుసో లేదో, ఇది కిడ్నీ స్టోన్స్ కూడా బాగా ఉపయోగపడుతుందంట. అందుకు నేను ఎప్పుడు సెపరేట్ చేయను, ఉత్తిగా తిన్నా సరే తినేస్తాం అంతే అలాగా. ఫస్ట్ టైం కదా యూస్ చేయడం, కొంచెం పెద్ద ముక్కలే కట్ చేస్తారు. సో లోపల వేసినప్పుడు అయితే ఇంకొంచెం క్రష్ అవ్వాలేమో అనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది పైన మనకి ఒకటి ఇచ్చాడు కదా స్టిక్ లాంటిది అని. సో అది పెట్టి లోపలికి కొంచెం క్రష్ చేస్తే అన్ని ముక్కలు కూడా బాగా నలిగిపోయినాయి. ఇప్పటికే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ మిక్సీలో యూస్ చేసి నేను ఇడ్లీ, దోశ బ్యాటర్స్ అట్లా ప్రిపేర్ చేశాను, అలాంటివి కూడా చూపిస్తాను.
ఒకే వీడియోలో అన్నీ కవర్ చేయాలంటే చాలా లెంతీ అయిపోతుంది. సో ఇంకా నేను అవన్నీ చూపించట్లేదు. జస్ట్ ఒక జ్యూసర్ ఒకటి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కేర్ అండ్ మెయింటెనెన్స్ చూసుకుంటే కనుక ఈ బౌల్స్ ఏవి కూడా డిష్ వాషర్ సేఫ్ అని ఎక్కడ మెన్షన్ చేసలేదండి. నేను మాన్యువల్లో కూడా అంతా చూశాను. మెయిన్ మోటార్ యూనిట్ అయితే మనం ఎలాగా జస్ట్ వెట్ క్లాత్తో వైప్ చేసేస్తాము. దీనికి కూడా అలాగే ఇచ్చారు. ఇంకా బౌల్స్ క్లీనింగ్కి వచ్చేసరికి దీంట్లో కొన్ని బౌల్స్కి ఫిక్స్డ్ బ్లేడ్ ఉంది కదా, సో బ్లేడ్ రాదు. బ్లేడ్ కింద మరి ఉండిపోతుంది కదా, దాన్ని అట్లా క్లీన్ చేయమని చెప్పాడు. అంటే జస్ట్ కొంచెం వాటర్ అంటే హాఫ్ గ్లాస్ కానీ ఎంతైనా వేసుకుని దాంట్లో మన డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా, అది 1 or 2 drops వేసి జస్ట్ ఇంకొకసారి మిక్సీ చేయండి. సో లోపల అంటే బ్లేడ్ కింద ఉన్న పార్టికల్స్ అంతా కూడా క్లీన్ అయిపోయి వచ్చేస్తాయి. తర్వాత మీరు డిష్ వాషర్తో లిక్విడ్తో కానీ సోప్ పెట్టి కానీ క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ జ్యూసర్ జార్లో ఫిల్టర్ ఎక్స్ట్రాక్టర్ ఒకటి ఇచ్చారు కదా, దాన్ని ఎలా క్లీన్ చేయాలంటే మన టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుంటే శుభ్రంగా వచ్చేస్తుంది అని చెప్పారు. ఫస్ట్ టైం కదా, కొత్త ప్రోడక్ట్ కాబట్టి నేను జస్ట్ వాటర్ పెట్టి క్లీన్ చేస్తాను. మెష్ అంతా కూడా బాగా క్లీన్ అయిపోయింది. బౌల్స్ కూడా నార్మల్గా వాష్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూడండి, ఇడ్లీ బ్యాటర్ అండ్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కోకోనట్ మిల్క్ ఎక్స్ట్రాక్టర్ కూడా ఒకసారి చూస్తాను. బాయ్ బాయ్.